పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేడు కోల్కతా హైకోర్టులో న్యాయవాది గౌను ధరించి ప్రత్యక్షమవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దాఖలైన కీలక కేసు విచారణ కోసం ఆమె ఈ విలక్షణ అవతారంలో కోర్టుకు హాజరయ్యారు. దాదాపు 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసిన తర్వాత తలెత్తిన రాజకీయ ప్రతీకార దాడుల ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగటం విశేషం. సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షణ్య బందోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న ధర్మాసనం ముందు ఆమె తన వాదనలను వినిపించేందుకు సిద్ధమయ్యారు. న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని చాటి చెప్పేందుకే మమత ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా నిజం వైపు నిలబడేందుకు మమతా బెనర్జీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది అని ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా ఆమె అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మమత ఇప్పుడు న్యాయస్థానంలో లాయర్గా తన వాగ్దాటిని ప్రదర్శించటం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కోర్టు ఆవరణలో ఆమెను చూసేందుకు అభిమానులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ విచారణ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మమతా బెనర్జీ గతంలోనూ పలు కేసులు వాదించారు. ఆమె జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందటంతో చట్టపరమైన అంశాలపై లోతైన అవగాహన ఉంది. దీంతో క్లిష్ట సమయాల్లో సీనియర్ న్యాయవాదులపైనే ఆధారపడకుండా స్వయంగా రంగంలోకి దిగటం మమతకు అలవాటుగా మారింది. మమతా బెనర్జీ గతంలో చారిత్రాత్మక సింగూర్ భూసేకరణ కేసు సమయంలోనూ ఆమె కోల్కతా హైకోర్టులో నల్లకోటు ధరించి స్వయంగా వాదనలు వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రైతుల పక్షాన నిలబడి అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఆమె చేసిన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం రాజకీయ వేదికల మీదనే కాదు, న్యాయస్థానాల్లోనూ తన వాగ్దాటితో ప్రత్యర్థులను ఢీకొనగలనని ఆమె గతంలోనే నిరూపించుకున్నారు. ఆనాడు సింగూర్ రైతుల కోసం లాయర్గా మారిన దీది నేడు తన పార్టీ క్యాడర్పై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా కోర్టు మెట్లెక్కిన మమత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా తన నైతిక బలాన్ని చాటుకునేందుకు లాయర్ అవతారం ఎత్తారు.